గొప్పలం అవుతాం. దేవుని ఆశీర్వాదం మన మీదకి దిగి వస్తేనే మనం గొప్పలం అవుతాం. అందుకే మహాజ్ఞాని అయిన సొలొమోను అంటాడు, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును గాని నరుల కష్టము చేత అది ఏమాత్రము ఎక్కువ కాదు. మనం గొప్పోళ్ళం కావాలని ఓటీలు ఐటీలు అన్ని చేస్తూ అహర్నిశలు శ్రమ పడుతూ మనకున్న డ్యూటీ టైం కాకుండా ఇంకా ఎక్స్ట్రా టైంను కేటాయించుకుంటూ ఇంకా ఇంకా శ్రమ పడాలని ప్రయత్నం చేస్తాం. ఏంటయ్యా నువ్వు ఎంత శ్రమ పడుతున్నావు, మందిరానికి రాకుండా, కూడికలకు హాజరు కాకుండా, నీ వ్యక్తిగతంగా ప్రార్థనలో గడపకుండా ఎక్కువ శ్రమిస్తున్నావంటే నేను గొప్పనే కావాలయ్యా. అయ్యా నువ్వు శ్రమ పడితేనో, నీ పని వేళలను పెంచుకుంటేనో, ఓటీలు చేస్తేనో నువ్వు గొప్పని కావు. దేవాతి దేవుని ఆశీర్వాదం నీ మీదికి దిగి వస్తే తప్ప నువ్వు గొప్పనివి కాలేవు. ఇక్కడ మొర్దెకై గురించి మనం ఆలోచన చేస్తే, మొర్దెకైని దేవుడు రాజు యొక్క నగరంలో గొప్పవాని